మీకు షుగర్ వెంటనే తగ్గిపోవాలంటే గోరుచిక్కుడుకాయలను కూరగా చేసుకోండి, చట్నీగా కూడా అదే చేసుకోండి. ఎలా అంటే ముందుగా గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటామండి. తరువాత ఇదైతే కనుక గోరుచిక్కుడుకాయలు కదా, మనము ముందుగా ఉడకపెట్టి వార్చవలసిన అవసరం అయితే లేదండి. లేకుండా చేయాలంటే తక్కువ నూనెతో కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం కుక్కర్లో ఆవాలు, జీలకర్ర, మినపగుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కచ్చాపచ్చగా కట్ చేసిన దంచిన వెల్లుల్లి, అల్లం వేసేసి కరివేపాకు వేసేసి మనం వేయించుకుంటామండి. కుక్కర్లో బాగా కలుపుకున్న తర్వాత మనం కడిగిన మన గోరుచిక్కుడుకాయలను అదే ముక్కలను ఆ కుక్కర్లో వేసుకుంటామండి. వేసి శుభ్రంగా కలుపుతాము. బాగా కలిపిన తర్వాత శుభ్రంగా వేగాలండి. వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం పసుపు వేస్తాము, అందులోనే కొంచెం ఉప్పు వేస్తాము. వీలుంటే కారం కూడా వేయాలి. కొంతమంది కారం ముందుగానే వేసుకుంటారు, మళ్ళీ అడుగంటేస్తుంది కదా అని మనం దించినప్పుడైనా కారం వేసుకోవచ్చు. నేనైతే కనుక కారం కూడా వేసేసాను. వేసేసి కుక్కర్ను సిమ్లో పెట్టేస్తానండి. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సిమ్లో పెట్టి మనము ఒక విజిల్ పెట్టుకుంటే చాలు, మెత్తగా అయిపోతాయండి. ఎందుకంటే అది చట్నీకి కూడా అవసరం కదా, అందుకని కొంచెం మెత్తగానే చేసుకోవాలి. నీళ్ళైతే ఒక చుక్క కూడా వేయకూడదండి, సిమ్లోనే విజిల్ వచ్చేస్తుంది. మీరు ట్రై చేస్తే కదా తెలుస్తుంది, ట్రై చేయండి. అయితే దీనిలో కొంచెం మసాలా గుండె వేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇదేని కొంచెం కర్రీని తీసేసి ఉదయమే వేరే కళాయిలో కానీ ఎందులో ఒక పాత్రలో కానీ వేసుకొని చట్నీకి రెడీ చేసుకోవాలి. ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్, లేదు మార్నింగ్ అంటే ఎక్కువగా ఇది చపాతీ కోసం అయితే బాగుంటుంది షుగర్ వాళ్ళకి. అందువల్ల కొంచెం కర్రీని మార్నింగే తీసేసి వేరే తప్పెల్లో వేసి ఉంచేసి ఆ తప్పెల్లో మనము మళ్ళీ స్టవ్ మీద పెట్టి దాంట్లో కొంచెం వాటర్ అయితే వేస్తామండి. అందులో ఇంకేమీ అవసరం లేదండి. ఆ కర్రీని పెట్టి అందులో వాటర్ వేసేసి తరువాత మనం శనగపిండిని కొంచెము ముందుగానే కలిపి పెట్టుకుంటాం. ఒక చిన్న పాత్రలో కానీ గిన్నెలో కానీ ఉండలు లేకుండా మొత్తగా కలిపి పెట్టుకుంది. ఈ నీళ్ళు ఉడుకుతున్నప్పుడు ఆ శనగపిండి మిశ్రమాన్ని వేసేయాలండి. తర్వాత పసుపు, కారం, మసాలా గుండా వేస్తాము. మసాలా వేస్తే కొంచెం బాగుంటుంది, లేకపోతే గోరుచిక్కుడుకాయలతో చట్నీయా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి మసాలా ఫ్లేవర్ తగులుతుంది. మార్నింగ్ వేసిన కర్రీలో నేను మసాలా గుండ వేయలేదు, ఇందులో అయితే మసాలా గుండ వేసాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది.